అసలు ఈ ఇఫా చికెన్ వైరల్ అవ్వడమేమో గానీ నా ఫీడ్ అంతా దీంతో నిండిపోయింది. టేస్ట్ అయితే లా జవాబు ఉండే. చాలా ఈజీతో పాటు మౌత్ వాటరీ రెసిపీ ఇది. ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయండి, మళ్ళా చేసుకుని తినాలనిపిస్తుంది. రెసిపీతో పాటు నేను గమనించిన టిప్స్ కూడా షేర్ చేస్తాను మీతో. ఫస్ట్లీ మీరైతే స్కిన్ లెస్ చికెన్ తెచ్చేసుకోండి, లేదా నాలా డబల్ బన్ అవుతుంది. చికెన్ ని 2 times మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం కర్డ్ లో ఉప్పు, కారం, ధనియాల పొడి, సాల్ట్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ తో పాటు చికెన్ ని కూడా అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసి 30 minutes రెస్ట్ ఇచ్చేయండి. ఈ లోపు మన రెసిపీ మెయిన్ హీరోని ప్రిపేర్ చేసుకుందాం. అదే గార్లిక్ మయో అన్నమాట. దీనికోసం 2 egg whites తో పాటు ఒక చీజ్ స్లైస్ తీసుకున్నా. మీకు కావాలంటే 2 cheese slices కూడా తీసుకోవచ్చు. దాంతో పాటు పెప్పర్ పౌడర్, 6 to 7 garlic cloves తో పాటు అమూల్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. ఆ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మన గార్లిక్ మయోని బ్యాలెన్స్డ్ ఉంటది అనమాట. మయో కన్సిస్టెన్సీ చూసారు కదా ఎలా ఉందో, అలానే రావాలి. దాని తర్వాత పాన్ లో ఆయిల్ వేసుకుని మంచిగా చికెన్ వేసేసుకోండి. నాకైతే ఒక్క దాంట్లో సరిపోలేదు, అందుకని 2 పెట్టాల్సి వచ్చింది. ఇక ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లోంచి వాటర్ వచ్చి అదే కుక్ అవుతూ ఉంటుంది. మంచిగా కుక్ అయిపోయి సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ టైప్ లో ఉంటుంది అనమాట చికెన్. ఇంకేముంది, మన మెయిన్ హీరో మనం ప్రిపేర్ చేసుకున్న గార్లిక్ మయోని చికెన్ మీద స్ప్రెడ్ చేసుకుని ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద లిడ్ పెట్టి వదిలేయండి. పై నుంచి కొరియాండర్ లీవ్స్ తోటి గార్నిషింగ్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ ఇఫా చికెన్ రెడీ అనమాట. ఇంకెందుకు లేట్, ఫాలో ఫర్ మోర్.